మహాభారతంలో అర్జునుడు ఒక క్వెషన్ అడిగాడు శ్రీకృష్ణుడిని. ఆ క్వెషన్‌కి ఆన్సర్ ప్రపంచానికి ఉపయోగపడేదే. కృష్ణ, నేను యుద్ధం చేసేదందరూని నా వాళ్ళ మీదే యుద్ధం చేస్తున్నాను. కానీ ఇక్కడ గెలుపు, ఓటమనేది ఏముంటుంది? గెలిచినా నేను నా వాళ్ళ మీదే గెలుస్తున్నాను. వాళ్ళు గెలిచినా నా మీద గెలిచినట్టే. ఇక్కడ ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి? ఈ యుద్ధం యొక్క ఆరంభం ఏంటి? అంతం ఏంటి? ఈ నా ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెయ్యి అంటాడు. అప్పుడు ఒక్కటే చిరునవ్వు నవ్వి ఒక చిన్న మాట అంటాడు. అసలు నువ్వు గెలుస్తావని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఓడిపోయావు ఫస్టు. ఈ యుద్ధం వరకు రావడమే ఓటమి. నీకు రాజ్యాకాంక్ష ఉంది. అందుకే నువ్వు యుద్ధానికి రెడీ అయ్యావు. వాళ్ళకి రాజ్యం వదులుకునే అవకాశం లేదు. వాళ్ళు అందుకని యుద్ధానికి రెడీ అయ్యారు. మనసు యుద్ధంలోకొచ్చేసిన తర్వాత ఇంక గెలుపు, ఓటమనేది ఏముండదు. చావు, బతుకు మాత్రం ఉంటాయి. బతికినవాడు గెలిచినట్టు, చచ్చినవాడు పోయినట్టు. చనిపోయిన వాడికి కీర్తి లభిస్తుంది. గెలిచిన వాడికి రాజ్యం లభిస్తుంది. ఇంతకన్నా ఈ యుద్ధం నుంచి నేర్చుకోగలిగే పాఠం ఏమి ఉండదు. కానీ జరిగే ఆఖరి పాయింట్ అడిగావు కదా! యుద్ధంలో విజయం సాధిస్తే ఏం జరుగుతుందని? ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో నువ్వు లెక్క పెట్టుకోవడంతోనే ఈ రాజ్యం పూర్తయిపోతుంది. అదే జరుగుతుంది చూడు అంటాడు.